విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొనుమని చెప్తున్నారు. ఇక్కడ ఒక స్పిరిచువల్ ఆర్మర్ గురించి చెప్తున్నారనమాట. ఎందుకు అని అంటే మనం స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నామనేది మర్చిపోకూడదు. మనం ఏ పనిలో ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఒక బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నాం, బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నామని. జనరల్గా ఒక యుద్ధ భూమిలో ఉన్న ఒక సోల్జర్ ఏ విధంగా ఉంటాడంటే రిలాక్స్డ్గా కూర్చోడు, తిండు, తను కంఫర్టబుల్గా ఉంటాడు అనమాట. తను ఏ విధంగా ఉంటాడంటే ఎక్కడ నుంచి శత్రువు దాడి చేస్తాడని చాలా అలర్ట్గా ఉంటాడు. సో మనము కూడా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఉన్నాము కనుక మనము కూడా ఏ విధంగా ఉండాలి అంటే అలర్ట్గా ఉండాలి అని. రెండవదిగా ఇక్కడ ఒక ఆర్మర్ గురించి చెప్తున్నారు, సర్వాంగ కవచం గురించి మనకి తెలుసు. సో దేవుని రాకడలో ఎత్తబడాలంటే కూడా మనకి ఇది ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అనంటే చీకటి మనల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపడకుండా చేస్తుంది కనుక దాన్ని ఫైట్ చేయాలంటే మనకు ఉండవలసిన ఈ యొక్క స్పిరిచువల్ ఆర్మర్ గురించి, మన దగ్గర ఏ వెపన్స్ ఉంటే మనం దాన్ని జయించగలమని ఇక్కడ చెప్తున్నారు. సో మనం దీన్ని ధరించుకొని మనం ఉండాలి అని చెప్తున్నారనమాట. సో